నమస్తే, నేను సునీత. రైతు సుభిక్షంగా ఉంటేనే దేశం అభివృద్ది చెందుతుంది. రైతే రాజు అన్న పదాలు కేవలం కాగితాలకే పరిమితమవుతున్నాయి. అన్నదాతను అన్ని విధాలా ఆదుకుంటామని చెబుతున్న నేతలు ఆచరణలో అమలు చేయడం లేదు. రైతుకు చేదోడు వాదోడుగా నిలవడానికి సాక్షి అందిస్తున్న రైతన్న రాజ్యం కార్యక్రమానికి స్వాగతం. వ్యవసాయ రంగంలో వ్యర్థాలను రైతులు పొలాలలోనే వదిలేస్తుంటారు, లేదంటే తగలబెడుతుంటారు. దీంతో జీవ వైవిధ్యానికి హాని కలగడంతో పాటు రైతులకు నష్టమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కానీ వ్యవసాయ రంగంలో వ్యర్థమంటూ లేదంటూ చెబుతున్నారు శ్రీ ఇంజనీరింగ్ ఈఈఓ వెంపటి అనిల్ కుమార్ గారు. రైతు సోదరులు పంటల వ్యర్థాలను ఎలా ఉపయోగించుకోవాలో ఆయనను అడిగి తెలుసుకుందాం. సార్, వెల్కమ్ టు సాక్షి స్టూడియో అండి. వ్యర్థాలను ఉపయోగించుకోవాల్సిన తీరుపై ప్రేక్షకులు మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నంబర్లు అయితే 040-233-10716 అట్లాగే 040-233-10725. సార్, వ్యవసాయ వ్యర్థాలను జీవ వైవిధ్యానికి హాని కలిగించకుండా ఎలా ఉపయోగించుకోవాలి? రైతులు చాలా వరకు వాళ్ళు పంటలు చేసిన తర్వాత, గింజలు చేసిన తర్వాత ఉన్న వేస్ట్ ని అక్కడే తగలబెట్టడము, లేకపోతే పారేయటము, లేకపోతే ఒక మూలకు వేయటము చేయటం వల్ల దాన్ని ఫైర్ చేయటం ఆ ఏరియాలో, తర్వాత మీథేన్ ఫామ్ అవుతుంది, ఫంగస్ ఫామ్ అవుతుంది, దాంతో పొల్యూషన్ వస్తుంది. వాళ్ళకి తెలియంది సబ్జెక్ట్ ఏంటంటే వాళ్ళు చేస్తున్న వేస్ట్ వల్ల పొలాల్లో వదిలిపెట్టడం వల్ల కూడా, కాల్చేయటం వల్ల కూడా పొల్యూషన్ అవుతుంది. దానివల్ల అక్కడ వాళ్ళకి హానికరమైన ఆరోగ్యం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది వాళ్ళకి. దాని బదులుగా ఎక్కడైతే కాల్చాలో బాయిలర్లో, ఇండస్ట్రియల్ కన్జంప్షన్ లో, దానికోసం అనేసి ఒక స్పెషల్ టెక్నాలజీ డెవలప్ అయింది. గత 20 సంవత్సరాల నుంచి ఇది వాడకంలో ఉంది. ఏ వ్యర్థాలను ఎలాంటి సమయాల్లో వినియోగించవచ్చు అంటారు? 3 రకాల వ్యర్థాలమ్మా. ఇప్పుడు ఒకటి అగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్. అగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్ అంటే ఒక రైస్ మిల్ లో వచ్చిన రైస్ హస్క్, గ్రౌండ్ నట్ షెల్, డికార్టిగేటర్ లో వచ్చిన వేరుశనగ పొట్టు, షుగర్ మిల్ లో వచ్చిన బగాసు, తర్వాత కాఫీ గింజల పొట్టు, తర్వాత బగాస్ కాకుండా పిత్తు దొరుకుతుంది, తర్వాత కాయ పిత్ దొరుకుతుంది, అంటే కొబ్బరి పీచు మీద పొట్టు. ఈ మెటీరియల్ ని కలెక్ట్ చేసుకుని దాన్ని బ్రికెట్ ఫామ్ చేసి దాన్ని ఫ్యూయల్ గా సబ్స్టిట్యూషన్ గా వాడుతున్నారు. ఒకప్పుడు పొట్టు పొయ్యిలు చేసేవాళ్ళం. ఒక రోకలు పెట్టి మధ్యలో కూర్చేసి దాన్ని ప్రెస్ చేసి సాలిడ్ చేయటం వల్ల 1 గంట గలాల్సింది 4 గంటలు ఇంటిల్లి పాది వంట చేసుకునేవాళ్ళం. అదే టెక్నాలజీ ఇప్పుడు బాయిలర్ లో వాడుకుంటూ, అంటే కోల్ సబ్స్టిట్యూషన్ గా, ఫైర్వుడ్ సబ్స్టిట్యూషన్ గా వాడుతున్నారు. నెంబర్ 2 మెటీరియల్ వచ్చేసి ఫీల్డ్ వేస్ట్. కాటన్, మెయిస్, టొబాకో, చిల్లీ, ఈ ఫీల్డ్ వేస్ట్ అక్కడ మిగిలిపోయిన వేస్ట్ ని వ్యర్థం నుంచి చేసి ఆ ప్రాసెస్ చేసి పౌడర్ చేసి డ్రై చేసి బ్రికెట్ చేస్తారు. 3వది మున్సిపల్ వేస్ట్. అంటే 3 రకాలు ఉన్నాయి. మున్సిపల్ వేస్ట్ లో కొబ్బరి బోండా తాగి పడేస్తాం, తర్వాత మన కూరగాయల మార్కెట్ లో వేస్ట్ వదిలిపెడతాం. ఈ దాంతో పొల్యూషన్ అవుతుంది. వాళ్ళ ఏరియాలో వాళ్ళకి తెలియకుండానే ఫంగస్ ఫామ్ అయిపోయి, మీథేన్ ఫామ్ అయిపోయి పొల్యూషన్ చేస్తున్నారు. సో 3 రకాల వెరైటీలు ఉంటాయి. ఇలాంటి వ్యర్థాలను ఉపయోగించడం వల్ల రైతుకు కలిగే లాభాలు ఏంటి? రైతుకి ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఈ ఇండస్ట్రీస్ చాలా వరకు లొకేట్ అయినాయి, వరల్డ్ వైడ్ గా లొకేట్ అయినాయి. ఎలాగంటే ఈ రైతు దగ్గర మిగిలిపోయిన వ్యర్థాలని కలెక్ట్ చేసుకుని ఈ బ్రికెట్ తయారు చేసుకుంటూ ఇండస్ట్రీకి సప్లై చేస్తున్నారు. వంట కోసమైనా, బాయిలర్ కోసమైనా. ఫైర్వుడ్ సబ్స్టిట్యూషన్ అంటే కట్టెల కోసం సబ్స్టిట్యూషన్ గా, కోల్ సబ్స్టిట్యూషన్ గా వాడుతున్నారు. ఫర్నెస్ ఆయిల్, గ్యాస్, ఎల్పీజీ, సిలిండర్ సబ్స్టిట్యూషన్ కూడా వాడుతున్నారు. సో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ ఇచ్చి కలెక్షన్ 1 ఎకరానికి ఇంత అనేసి ఇచ్చేసి ఈ ఇండస్ట్రీ వాళ్ళు కలెక్ట్ చేసుకుని తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తున్నారు. సో వాళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు చాలా మందికి అయితే ఈ పొట్టుపోయినని ఎలా వినియోగించుకోవాలో, ఆ వ్యర్థాన్ని ఎలా వినియోగించుకోవాలో తెలియదు. సో చాలా మంది కూడా దాన్ని మరుగున పడేశారు. దానికోసం సంబంధించిన మీరు ఏమైనా తీసుకొచ్చారా? మా ప్రేక్షకులకు చూపిస్తారా? ఓకే, ఇలా సాలిడ్ గా ఫామ్ అవుతుంది. ఇదంతా మీరు లోపల ఫిల్ చేసింది ఏంటంటే అదంతా ఇదేమీ లేదమ్మా. వ్యర్థ పదార్థాలంటే పత్తి కట్టి, వేరుశనగ పొట్టు, రంపం పొట్టు, ఈ వ్యర్థాలన్నీ మిగిలిపోయిన వ్యర్థాలని
తీసుకొచ్చేసి ఒక ఇండస్ట్రీ డెవలప్ అయింది. ఈ మధ్య కాలంలో చాలా వచ్చేసాయి. ఈ బ్రికెట్ యూనిట్స్ ఓన్లీ ఇండస్ట్రియల్ వేస్ట్ నే డిపెండ్ కాకుండా వ్యర్థ పదార్థాలు, వ్యవసాయ వ్యర్థ పదార్థాల నుంచి కూడా చేస్తున్నారు. దీంట్లో మనకి రంపపు పొట్టు, పత్తికి సంబంధించిన వేస్ట్, పత్తి చెట్టు వేస్ట్, బుడ్డ శనగ అంటారు, అంటే బెంగాల్ గ్రామ్ వేస్ట్. తర్వాత కొన్ని చోట్ల కాయర్ పిత్, కొబ్బరి పీచును తీసేసి వదిలిపెట్టిన కాయర్ పిత్, దాన్ని కూడా మిక్స్ చేస్తారు. వరి పొట్టు, వీటి నుంచి సాలిడ్ గా మిషన్ ప్రొడక్షన్ చేసి ఈ బ్రికెట్ తయారవుతుంది. ఇది కోల్ సబ్స్టిట్యూషన్ వెళ్తుంది. సో మనకి ఏ యొక్క వ్యర్థం కూడా వేస్ట్ కాదు, ప్రతిదాన్ని రైతు వినియోగించుకోవచ్చని దీని ద్వారా మనకి తెలుస్తుంది. ఓకే అండి, మనకి ఫస్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. రైతన్న ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారో చూద్దాం. హలో, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సత్తెనపల్లి నుంచి. ఓకే అండి, మనకి సుధాకర్ గారు సాక్షి స్టూడియోలో ఉన్నారు. మీకు ఏమన్నా సందేహాలు ఉంటే మాత్రం అడగచ్చు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. సార్ ఇప్పుడు మేము పత్తి అది దాన్ని రొట్టబెట్టి ఇస్తున్నామండి, నెలలో కలిపేస్తున్నాము. పత్తి చెట్టు, పత్తి చెట్టు, పత్తి చెట్లు. ఓకే, అది అయిపోయినాక దాన్ని రొట్టబెట్టర్ తోటి ముక్కలు చేసి ల్యాండ్ కలిపేస్తున్నాం. ఓకే, అంతే చాప్ కట్టర్. ఓకే, దానివల్ల ఏమన్నా ఫైల్ నెక్స్ట్ పంటకి ఏమన్నా దానివల్ల ఎఫెక్ట్ వస్తుంది? లేదండి, దాన్ని ఇండస్ట్రియల్ కన్జంప్షన్ కోసం అని బ్రికెట్ యూనిట్లకు సప్లై చేసేస్తే, లేకపోతే దాంట్లో మీకు పురుగు రావటం అవుతుంది. దాని బదులుగా బ్రికెట్ యూనిట్లకు ఇచ్చారనుకోండి, ఆ బ్రికెట్ యూనిట్ అంటే ముక్కలు చేసి బ్రికెట్ యూనిట్ కి ఇచ్చారనుకోండి, వాళ్ళు ప్రొడక్షన్ చేసి ఇస్తారు. లేకపోతే మీరే బ్రికెట్ యూనిట్ పెట్టుకోవచ్చు. హలో, ఓకే అండి, నెక్స్ట్ కాలర్ మనకి రెడీగా ఉన్నారు. శ్రీనివాస్ ఫ్రమ్ సత్తెనపల్లి నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో హలో హలో, నమస్తే అండి, చెప్పండి. నమస్తే మేడం. ఓకే శ్రీనివాస్ గారు, మీకు ఎటువంటి సమస్య ఉన్నా గానీ ఇక్కడ మనకి సాక్షి స్టూడియోలో సుధాకర్ గారు అనిల్ కుమార్. అంటే ఈ వేస్ట్ ని, అగ్రికల్చరల్ వేస్ట్, ఇప్పుడు ఈ పొలాల్లో ఉన్న వేస్ట్ ని మాగబెట్టి వరికి ఉపయోగించుకోవచ్చండి. ఈ వ్యర్థ పదార్థాల్లో 3 వెరైటీలు యూజ్ అవుతున్నాయండి. ఒకటేమో కంపోస్ట్ గా, రెండోదేమో గ్రాస్ అంటే పశుగ్రాసంగా, మూడోది బ్రికెటింగ్ యూనిట్ కూడా వచ్చాయి ఈ మధ్య కాలంలో. అంటే కొందరు ఏం చేస్తున్నారంటే, మా ప్రిస్క్రిప్షన్ ఏంటంటే, మీరు తీసుకెళ్లి ఒక మూలకేసేసి కాల్చాల్సిన అవసరం లేదు. ఈ ఇండస్ట్రియల్ బ్రికెట్ యూనిట్లు డెవలప్ అయ్యాయి. బ్రికెట్ యూనిట్లు అంటే కట్టెలు చేసేది, గట్టిగా వంట చెరుకు సబ్స్టిట్యూషన్ గా, కోల్ సబ్స్టిట్యూషన్ గా, ఎల్పీజీ సబ్స్టిట్యూషన్ గా, ఫర్నేస్ ఆయిల్ సబ్స్టిట్యూషన్ గా బ్రికెట్లని నేచర్ గా వాడుతున్నారు. అంటే ఎక్కడ ఇండస్ట్రియల్ బాయిలర్స్ లో వాడటానికి కోసం అనేసి ఈ ముక్కలు చేసి వాడుతున్నారు. కంపోస్ట్ చేయడం ఒక టెక్నాలజీ, దాన్ని పశుగ్రాసం చేసేసి ముక్కలు చేసి సప్లై చేశారు. ప్రతిదీ తినదండి పశువు. సో దీన్ని కొన్నిటిని కాల్చేస్తుంటారు. ఆ కాల్చాల్సిన అవసరం లేదు. మీరు పొలంలో పొల్యూషన్ చేయొద్దు, దాన్ని తీసుకెళ్లి ఎక్కడైతే కాల్చాలో అక్కడే చేద్దామన్నది మా ఎక్స్ట్రా బెనిఫిట్ వస్తుంది రైతులకి. దీనివల్ల ఒక ఎకరానికి 1000 రూపాయలు ఇచ్చేసి వచ్చిన రా మెటీరియల్ తీసుకెళ్లేటోళ్ళు కూడా ఉన్నారు ఇప్పుడు. ఓకే అండి, హలో. ఓకే సార్, ఓకే శ్రీనివాస్ గారు నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు ఆదిలాబాద్ నుంచి. హలో హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్, మాట్లాడారు. ఓకే, మాట్లాడండి తప్పకుండా. గుడ్ మార్నింగ్ సార్. సార్, మా ఏరియాలో ఇప్పుడు మేము సోయా, కంది, పత్తి పండిస్తాము. వీటి వ్యర్థాలతో ఏమన్నా తయారు చేయాలంటే చెప్పండి. సోయా వేస్ట్ నుంచి బ్రికెట్ చేస్తున్నారు ఆల్రెడీ. మహారాష్ట్రలో మేజర్ గా సుమారుగా 100 బ్రికెటింగ్ యూనిట్లు, రోజుకి 3000 టన్నులు బ్రికెట్లు ఆ సోయా కలెక్షన్ చేసుకుని బ్రికెట్ చేస్తున్నారు. మీది ఎక్కడి నుంచి అండి? ఆదిలాబాద్ చుట్టుపక్కల కూడా బ్రికెటింగ్ యూనిట్లు వచ్చాయండి. నిజామాబాద్ అయినా, కరీంనగర్ అయినా, ఆ తర్వాత బ్రికెట్స్ అంటే ఇలా సాలిడ్ గా అవుతుందండి. ఇది అంటే గట్టిగా తయారు చేసేసి, అంటే ఒక యూనిట్ లో వచ్చిన వేస్ట్ ని ప్రాసెస్ చేసే, అంటే ఒకప్పుడేమో పొట్టుపైలు చేసేసి సాలిడ్ గా చేసేవాళ్ళు. ఇలాంటివి ప్రొడక్షన్ చేసుకొని, అంటే మీ వ్యర్థాలను తగలపెట్టొద్దు, మీకు ఈ యూనిట్లకు ఇవ్వటమో మీరు సొంతంగా యూనిట్లు పెట్టుకోవటం అన్నది మా ప్రపోజల్. అంటే మీరు ఆ పొల్యూషన్ చేసే బదులు
ఎక్కడైతే కావాలో ఇండస్ట్రియల్ బాయిలర్స్ లో అయితే ఇప్పుడు కొత్తగా స్టవ్లు డెవలప్ అయ్యాయండి. ఎల్పీజీ సబ్స్టిట్యూషన్ గా ఈ బ్రికెట్ వాడుతున్నారు. మీ ఆదిలాబాద్ లో కూడా స్టవ్స్ చాలా ఉన్నాయి, వాళ్ళకి బ్రికెట్ సబ్సిడైజ్ కూడా చేయొచ్చు. సో ఈ వేస్ట్ ని మీరు ఫీల్డ్ లో పొలంలో తగలపెట్టకుండా మీరు సోయా అయినా, మన మస్టర్డ్ అవుతుంది, సోయా అవుతుంది, తర్వాత బగాస్ అవుతుంది, షుగర్ కేన్ ట్రాష్ అవుతుంది, ఏదైనా పౌడర్ ఫామ్ లో డ్రై ఫామ్ లో చేసి బ్రికెట్ చేయొచ్చండి. హలో, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ అండి. వ్యర్థాలను ఇంకా ఏ విధంగా ఉపయోగించుకోవాలో మరిన్ని అంశాలు తెలుసుకునే ముందు రైతన్న రాజ్యంలో చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టేజ్ టు రైతన్న రాజ్యం. సార్, మనకి ఇంకొక కాలర్ రెడీగా ఉన్నారు, అనిల్ కుమార్ గారు. సత్యనారాయణ ఫ్రమ్ విశాఖపట్నం నుంచి కాల్ చేస్తున్నారు. హలో. నమస్తే అండి. నమస్కారం అండి. నేను విశాఖ మాట్లాడుతున్నానండి. చెప్పండి సార్. ఈ బ్రికెట్ యూనిట్ కి పవర్ రిక్వైర్మెంట్ ఎంతండి? పవర్ 90 HP దానికి అవసరం వస్తుంది. ఇది ఒక ఇండస్ట్రీ అండి. అంటే నేను అనేది మొబైల్ గా దీన్ని యూజ్ చేయడానికి వీలవుతుందా? బ్రికెటింగ్ హై కాంపాక్షన్ అండి. 100 tons ప్రెస్ ఉంటుంది దీనికి. మొబైల్ కంటే మీరు మొబైల్లో చేయాల్సింది ఏంటంటే ట్రాక్టర్ డ్రివెన్ చిప్పింగ్ చేసిస్తారు. చాఫ్ కట్టర్, మీరు చొప్పని కట్ చేసే పద్ధతి ఉంది కదండి, అదే పద్ధతిలో మీరు కాటన్ అయినా, మెయిజ్ అయినా, చిల్లీ అయినా, టొబాకో అయినా, సోయా అయినా, సోయా ఇప్పుడు హార్వెస్టర్స్ వచ్చాయండి, కంబైన్డ్ హార్వెస్టర్. బుడ్డ శనగది కూడా హార్వెస్టర్స్ వచ్చాయి. బుడ్డ శనగ తయారు చేసిన అంత వాళ్ళు సపరేట్ చేసిన తర్వాత ఆ పుల్లని పొట్టుని పక్కన పడేసేసేస్తే వెళ్ళిపోతుంది. సో వాటిని కలెక్ట్ చేసుకుని బ్రికెటింగ్ యూనిట్లకు సప్లై చేస్తున్నారు. ఆ బ్రికెటింగ్ యూనిట్లు ఒక ఇండస్ట్రీ, బిగ్ ఇండస్ట్రీ. సో బ్రికెట్ తయారు చేయడానికి కోసం 100 tons ప్రెస్ తో చేయటం వల్లనే దాని కాంపాక్షన్ లైఫ్ పెరుగుతుంది. అలాగనమాట. హలో. ఓకే అండి. ఓకే సార్, మనకి నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు. శేషురెడ్డి ఫ్రమ్ చిత్తూరు జిల్లా నుంచి కాలర్ రెడీగా ఉన్నారు. హలో. 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 హలో, గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం, నేను ఓకే అండి, మీ సమస్యను వివరించండి అనిల్ కుమార్ గారితో. సార్ గారు చెప్తున్నాను, ఇండస్ట్రీకి పత్తి చెట్టు గానీ మిర్చి గానీ చేస్తున్నారు. అది మేము ఓన్గా పెట్టుకోవాలంటే ఎలా అండి? ఏమండి ఏమన్నారు మీరు? ఇది మేము ఓన్గా చేయాలంటే, ప్రొడక్ట్ చేయాలంటే ఆ ప్రొడక్షన్ మీరు చేయాలంటే ఒక ఇండస్ట్రీ అండి ఇది. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ కంపారిజన్ చెప్తానండి. ఒక రైస్ మిల్ ఉందనుకోండి, మనం ప్రతి ప్యాడీ సప్లై చేసింది రైస్ మిల్కి వెళ్లి ఇచ్చేసి సప్లై చేసేసి దాన్ని ప్రాసెస్ చేసినట్టుగా ఇది ఒక యూనిట్. సో ఈ యూనిట్లు చాలా వరకు ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికీ సుమారుగా 102 యూనిట్లు వచ్చాయండి వేరు ఏరియాలో. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి పరిస్థితి అని అంటే, ఇంతకుముందు వరి పొట్టు, వేరుశనగ పొట్టు, రంపం పొట్టు, లేకపోతే బగాసు ఇవన్నీ వాడేవాళ్లు. ఇప్పుడు ప్రస్తుతం ఏమైతుందంటే వాటి రేటు పెరగటము, లేకపోతే దూరం నుంచి తీసుకురావటము, అవి మిగతా ఆల్టర్నేట్ గా మొక్కజొన్న కండలు, తర్వాత పత్తి కట్టి, పొగాకు, మిర్చి, బుడ్డ శనగ వేస్ట్, సోయా, తర్వాత మస్టర్డ్, వీటన్నిటిని కూడా ప్రాసెస్ చేస్తున్నారు. అందులో మిక్స్ చేస్తారు, కొందరు డైరెక్ట్ కూడా చేస్తున్నారు. సో యాక్సెప్టబిలిటీ హ్యూజ్ గా ఉంది. అంటే బ్రికెట్ డిమాండ్ పెరుగుతుంది, ఆల్టర్నేట్ ఫ్యూయల్ దొరకట్లేదు. సో ఈ పొలంలో వదిలిపెట్టిన వాటిని తీసుకెళ్లి బ్రికెటింగ్ యూనిట్ కి ఇవ్వటము, మన సొంతంగా పెట్టుకోవటం. సొంతంగా పెట్టుకోవాలంటే ఒక ఇండస్ట్రీ ఇది. ఓకే సార్, మనకి నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. హరేరామ్ ఫ్రమ్ ఇక్కడ హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. హలో. నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, అనిల్ కుమార్ గారిని మీరు ఏమైనా క్వశ్చన్ అడగాలనుకుంటారు? అవునండి, ఆ ఇండస్ట్రీ గురించి అడుగుదాం అనుకుంటున్నానండి. ఓకే, తప్పకుండా. నమస్కారం అండి. సార్ నమస్తే అండి. చాలా మంచి ఐడియా చెప్తున్నారు, కానీ ఆ ఇండస్ట్రీ ప్రాజెక్ట్ ఎంతవరకు ఖర్చు వస్తుంది సుమారు? ఇప్పుడు మిషనరీ కాస్ట్ వచ్చి 17 to 20 lakhs అవుతుందండి. అంటే ఫీల్డ్ లో కటింగ్ చేసి తీసుకెళ్లి వాళ్ళకి ఇవ్వడానికి కూడా ప్రాసెస్ చేసి పౌడర్ చేసేటందుకు కూడా 20 లక్షలు 30 లక్షలు పెడుతున్నారు. ఒక్కొక్క యూనిట్లు 3 కోట్ల రూపాయలు కూడా పెట్టి రోజుకు 100 టన్నుల ప్రొడక్షన్ చేసే యూనిట్లు కూడా వచ్చాయండి. రోజుకు 100 టన్నులు. అది మన కాస్ట్ ఎంత ఉంటుందండి? మన కిలో ఎంత వచ్చాడు సుమారు? ఇది ₹6 కిలో, 5.5 కిలో పర్ టన్ 5,500 ఎంబడి అమ్ముతున్నారండి. ఇప్పుడు ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ బాయిలర్స్ లో వాడటానికి కోసం ఫార్మాసిటికల్ కంపెనీ, కెమికల్ కంపెనీ, టైర్ కంపెనీ, స్టీల్ కంపెనీ వాళ్ళు రెగ్యులర్ గా కోల్ సబ్స్టిట్యూషన్ గా వీటిని వాడుతున్నారు.
అంత డిమాండ్ ఉంది. అంటే ఇండస్ట్రీ వాళ్ళకి మన వ్యర్థ పదార్థాలు, వ్యవసాయంలో వదిలిపెట్టిన వ్యర్థ పదార్థాలను తీసుకెళ్లి వాళ్ళకి ఇస్తే మనకు కొద్దిగా బెనిఫిట్ వస్తుంది. నెంబర్ 2 అల్టిమేట్ యూజ్ కూడా అవుతుంది, పొల్యూషన్ అవ్వదు. ఇది అంతే. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారండి మనకి. చంద్రశేఖర్ ఫ్రమ్ కర్నూలు నుంచి కాల్ చేస్తున్నారు. హలో, నమస్తే అండి. నమస్తే అండి. ఓకే, అనిల్ కుమార్ గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్కారం సార్, నా పేరు చంద్రశేఖర్ రెడ్డి ఫ్రమ్ కర్నూలు. నమస్కారం. మేము అరకే ఇచ్చినాం సార్. ఓకే. దానికి వేస్టేజ్ ఎక్కువ ఉంది, అది ఏం చేయాలో కొంచెం చెప్తారా? దాన్ని ఇప్పటి వరకు అంటే ప్రస్తుతము దొరికేది మాయిశ్చర్ లేని మెటీరియల్, అంటే పత్తి, పొగాకు, మిర్చి ఎండిపోయిన వాటిని బ్రికెట్ చేయొచ్చు అండి. పౌడర్ ఫామ్ లో ఉన్న వాటిని బ్రికెట్ చేయొచ్చు. ఈ అరటి బోదలైనా, అరటి ఆకైనా, అరటి మిగిలిపోయిన గెలైనా, గెలకు బెండ్ అయి ఉంటుంది, దాన్ని కూడా ప్రాసెస్ చేస్తున్నారు. కానీ 100% దాంతో చేయాలంటే కొద్దిగా డిఫికల్ట్. ఎందుకంటే దాంట్లో 90% మాయిశ్చర్ ఉంటుందండి. అది ఎండి దాన్ని ముక్కలు చేసి ఈ పౌడర్, ఈ బ్రికెటింగ్ యూనిట్లకు ఇచ్చేటోళ్ళు ఉన్నారు. కానీ 1-2% ఇప్పటి వరకు. మీ కర్నూలులోనే బ్రికెటింగ్ ప్లాంట్స్ ఉన్నాయండి. వాళ్ళకి మీ ఫోన్ నెంబర్ ఇస్తాను. మీ దగ్గర మిగిలిపోయిన చెత్తని ఆ ఎండబెట్టి వాళ్ళకి యూనిట్ కి ఇచ్చేసేస్తే వాళ్ళు కొద్ది గొప్ప మీకు డబ్బులు ఇస్తుంటారు. ఎక్స్ట్రా బెనిఫిట్ మీరు ఫీల్డ్ లో వదిలిపెట్టాల్సిన అవసరం లేదండి. మీ నెంబర్ తీసుకుంటానండి. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఓకే సార్, ఇతను చెప్పిన, ఈ కాలర్ చెప్పిన దాని ప్రకారం మనం చూసినట్టయితే ఇప్పుడు మనకి ఏదైనా కానీ డ్రై మెటీరియల్ ఈ బ్రికెటింగ్ కి బాగా యూజ్ అవుతుంది. డ్రై పౌడర్ లో ఉన్నదైతే మనకి ఇది బ్రికెటింగ్ చేసుకోవడానికి సులువుగా ఉంటుంది. అదే అరటి కానీ ఇలాంటి పెట్టుతో ఏవైతే ఉంటాయో వాటితో సాధ్యం కాదని తెలుస్తుంది. పొగ వస్తుంది కాలుతున్నప్పుడు, అంటే మాయిశ్చర్ ఉండటం వల్ల ఎక్కువ పొగ వచ్చేస్తుంది. ఏదైనా ఇప్పుడు కట్టెలు కాలుతున్నప్పుడు, పచ్చి కట్టెలు కాలుతున్నప్పుడు పొగ వస్తుంది. దీన్ని చేయాలంటే కూడా, బ్రికెట్ చేయాలంటే కూడా పొగ వచ్చేస్తుంది తర్వాత యూజర్ కి. సో దీన్ని ఏం చేస్తారంటే పౌడర్ ఫామ్ లో చేస్తారు, డ్రై ఫామ్ లో చేస్తారు. దానికి ఒక బ్రికెటింగ్ చాఫ్ కట్టర్లు అనేసి చిప్పింగ్ చేసేది, కట్ చేసేది అన్ని యూనిట్లు డెవలప్ అయ్యాయి. ఒక్కొక్కళ్ళు వేరు వేరు యాక్టివిటీ చేస్తున్నారు. ఓకే సార్, మనకి నెక్స్ట్ లక్కీ కాలర్ రెడీగా ఉన్నారు. నరసింహారెడ్డి ఫ్రమ్ గుంటూరు నుంచి కాల్ చేస్తున్నారు. హలో 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 హలో, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ అండి. అనిల్ కుమార్ గారితో మాట్లాడండి. మేడం ఒక నిమిషం. హలో హలో, రైతన్న రాజ్యం ప్రోగ్రామ్ లో హలో చెప్పండి అండి. మనకి మీరు ఆదర్శ రైతులు అని చెప్పేసి ప్రోగ్రామ్ కూడా ఇస్తారు కదా. అవును, మీరు వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా ఇస్తే బాగుంటుంది. తప్పకుండా అండి, తప్పకుండా. ఇప్పుడు మనకి సాక్షి స్టూడియోలో అయితే అనిల్ కుమార్ గారు ఉన్నారు. మీకు ఏదైనా సమస్య ఉంటే మాత్రం అడగచ్చు. అనిల్ కుమార్ గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఇప్పుడు మన కాపులు అవి మీరు చెప్తున్నారు కదా వేసేది. అవునండి, అవునండి, చెప్పండి. ఆ ప్రాసెస్ కి కాస్ట్ చాలా అవుతుంది సార్ మీరు చెప్పిన దాన్ని బట్టి. అంటే చాఫ్ కట్టర్లు ఉన్నాయండి. పత్తిని అంటే చొప్పని కట్ చేసే చాఫ్ కట్టర్లు వచ్చాయండి. మీకు ఐడియా ఉండొచ్చు. పశుగ్రాసాని కోసం చేసే చిప్పర్లు ఉంటాయి, చొప్పని చేసేది. దానినే యూజ్ చేసి చాఫ్ కట్టర్లు ఉన్నాయి ఇప్పుడు. ఏది మీ కాటన్ వేస్ట్, చిల్లీ, మీ ఏరియాలో కాటన్, చిల్లీ, బుడ్డచనగ ఎక్కువ దొరుకుతుందండి. వాటిని పౌడర్ చేసేసి ఆల్రెడీ బ్రికెటింగ్ మీ గుంటూరు నుంచి ఒంగోలు రోడ్ లో, పెదనందిపాడు, తర్వాత పరుచూరు ఏరియాలో చాలా బ్రికెటింగ్ ప్లాంట్స్ వచ్చాయండి బుడ్డచనగ మీద. వీటి వాళ్లకు ప్రాసెస్ చేసి మీరు ఇవ్వచ్చు, లేకపోతే మీ దగ్గర మిగిలిపోయిన వాటిని తీసుకెళ్లి వాళ్ళ దగ్గర వేసేస్తే వాళ్లే ప్రాసెస్ చేసుకుంటున్నారు. ఓకే అండి, థ్యాంక్స్ ఫర్ కాలింగ్. ఇంకా నెక్స్ట్ కాలర్ రెడీగా ఉన్నారు మనకి. అరవింద్ ఫ్రమ్ రాయదుర్గ నుంచి కాల్ చేస్తున్నారు. అనిల్ గారు హలో. హలో హలో, గుడ్ మార్నింగ్ అండి. మేడం తప్పకుండా మాట్లాడండి. చెప్పండి సార్. హలో చెప్పండి సార్. మేడం సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి సార్. సార్ మేము సార్ మా బయోఫ్యూల్స్ ప్రాజెక్ట్ నాకు ఉంది సార్. అంత ఫైల్ అంతా చెక్ చేసేస్తాను నేను. ఏమండి మళ్ళీ చెప్పండి సార్. సార్ బయోఫ్యూల్ ప్రాజెక్ట్ ది ఎస్ నేను ఫుల్ గా ఫైల్ తయారు చేశాను సార్. ఓకే సార్ దాని గురించి మాకు ఐడియాస్ లేవు సార్. మొత్తం ఫుల్ తయారు చేశాను సార్. కానీ మాకు సబ్సిడీ లోన్స్ అవన్నీ కావాలి సార్. మాకు అన్ని దొరుకుతున్నాయండి. లోన్స్ దొరుకుతున్నాయి, సబ్సిడీలు దొరుకుతున్నాయి. దీనికి గవర్నమెంట్ ఎంకరేజ్మెంట్ చాలా ఉంది. ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంది.
మీ ఏరియాలో రాయదుర్గం ఏరియాలో పల్లి పొట్టు బాగా దొరుకుతుందండి. పల్లి పొట్టే కాకుండా మీకు మొక్కజొన్న కండలు దొరుకుతున్నాయి, కంది దొరుకుతుంది. ఈ వేస్ట్ నుంచి కలెక్షన్ చేసుకుని ఆల్రెడీ కొన్ని యూనిట్లు వచ్చాయింది, మీరు కూడా పెట్టొచ్చు. ఇంకా చాలా డిమాండ్ ఉంది. రా మెటీరియల్ కు దొరకాలి, ఎంత దొరికితే అంత బ్రికెట్ ప్రొడక్షన్ చేయొచ్చండి. మీరు ఎప్పుడైనా హైదరాబాద్ కు వచ్చినప్పుడు స్టూడియోలో అడ్రస్ తీసుకోవచ్చండి నాది. యూ కెన్ కమ్ అండ్ మీట్ మీ. ఓకే, థ్యాంక్ యూ ఫర్ కాలింగ్ అండి. ఇప్పుడు ఈయన ఏదైతే ఫైల్ తయారు చేశారో ఇప్పుడు మనకి ప్రభుత్వ ప్రస్తావన వచ్చింది. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి ప్రోత్సాహాలు అందిస్తుందంటారని? దీనికి ఇండస్ట్రియల్ సబ్సిడీ ఉందమ్మా. బ్రికెట్ ప్లాంట్లు పెట్టుకున్న వాళ్ళకి 15% సబ్సిడీ ఇస్తుంది. తర్వాత పవర్ సబ్సిడీ ఇస్తుంది. తర్వాత సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్లు సబ్సిడీ కాకుండా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. వీటిని చాలా వరకు అంటే 23 ఏళ్ల నుంచి ఇదే లైన్ లో ఉన్నాను. ఒక్క నిమిషం చెప్తాను. 23 ఏళ్ల క్రితము వరి పొట్టును తీసుకెళ్లేసి మున్సిపాలిటీలు వేసేవాళ్ళు. అది ఎత్తుకెళ్లితే చాలు రైస్ మిల్లర్లు 500-1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు తీసుకొని క్లియర్ చేసినందుకు. ఆ రా మెటీరియల్ ఒకప్పుడు నేను డెవలప్ చేశాను. వరి పొట్టు నుంచి బ్రికెట్ చేయటం, తర్వాత రంపం పొట్టు, తర్వాత వేరుశనగ పొట్టు తీయటం, డిస్పోజల్ చేయటమే కష్టంగా ఉండేది. ఆ బ్రికెటింగ్ యూనిట్లని డెవలప్ అవుతూ మెల్లమెల్లగా మిగతా బయోమాస్ కూడా అయింది. ఇప్పుడు ఇండస్ట్రియల్ వేస్ట్ కాస్ట్లీ అయింది. ఎంత కాస్ట్లీ అయిందంటే ఒక్కొక్క దగ్గర 1000 నుంచి 2000 రూపాయలు కూడా అడుగుతున్నారు. అంటే బ్రికెటింగ్ యూనిట్లు చాలా వస్తున్నాయి. సో అగ్రో ఇండస్ట్రియల్ వేస్ట్ నుంచి మున్సిపల్ వేస్ట్ దానిక మనం కలెక్షన్ చేసుకోవాలి. అంటే పడిపోయిన ఆకులను కూడా కలెక్ట్ చేసుకుని బ్రికెట్ చేస్తున్నారు. స్ట్రీట్ వేస్ట్ కూడా కొబ్బరి బోండాలు తాగి పడేసిన వాటిని కూడా కట్టింగ్ చేసేసి బ్రికెట్ యూనిట్ లో వాడుతున్నారు. అంటే అల్టిమేట్ యూజ్ అది తీసుకెళ్లి కొబ్బరి బొండాలు మనం ఒక మున్సిపాలిటీలో వేసేస్తే దాంట్లో దోమలు పెరిగిపోయి పొల్యూషన్ అవుతుంది. దోమలు పెరిగేదే కొబ్బరి బొండాలు. సో ఆల్టర్నేట్ ఫ్యూయల్ గా ఇది చాలా డెవలప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇండస్ట్రీకి రా మెటీరియల్ దొరకట్లేదు. అంటే వ్యవసాయ వ్యర్థ పదార్థాలు ఒక్కొక్క రైతుకి తెలియదు. మా దగ్గరకు వచ్చేసి కొద్ది గొప్ప ఇచ్చేసి తీసుకెళ్తారు అన్నది రైతులకు తెలియదు. అందుకని ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్. ఓకే అనిల్ కుమార్ గారు, కాదేది వ్యవసాయానికి వ్యర్థం అన్నట్టుగా చాలా చక్కటి రీతిలో మాకు మా రైతు సోదరులకు వివరించారు. మా స్టూడియోకి వచ్చి ఇంత మంచి వ్యర్థాలను ఏ విధంగా ఉపయోగించుకోవాలో చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఒకటి మాత్రం చెప్తున్నాను మేడం, రైతు అన్నదాతే కాకుండా ఇంధనదాత కావాలన్న కోరిక నాది. ఓకే, తప్పకుండా. థ్యాంక్స్. ఓకే, ఇదండి ఈనాటి రైతన్న రాజ్యం. ఇప్పుడు రైతన్న రాజ్య కార్యక్రమం